తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తలేదు. ఎందుకని? శాంతి భద్రతల పరంగా ఫెయిల్ అయింది ప్రభుత్వం. కంట్రోల్ చేయలేకపోతుంది. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్ ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి దీనంగా అయిపోయింది ప్రభుత్వం. అంటే నీళ్లు నిధులు నియామకాల ప్రకారం వచ్చింది కదా మన తెలంగాణ. సో అవిటి విషయంలో ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ 6 నెలలు అవుతుంది ఇప్పటి వరకు దృష్టి పెట్టింది అనుకోవచ్చు? పార్టీ ఇచ్చిన హామీలే చక్కగా నిలబెట్టలేకపోయింది. ఇంకా నిధులు నియామకాల గురించి అంటే అది ఇక మనం ప్రజలు కొంచెం ఆలోచించి ఓట్లేయాల్సింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక నెక్స్ట్ టైం అయితే కాంగ్రెస్ పార్టీ రాదు నాకు తెలిసి. బీజేపీ వస్తే రావచ్చు. అంటే ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్ లో మీకు నచ్చని అంశాలు ఏంటి అసలు? నచ్చని అంశాలు వచ్చేసి రైతు బంధు. అది ఇప్పటివరకు చాలా వరకు ఇప్పుడు మాకు కూడా రైతు బంధు పడలేదు ఇప్పటివరకు కూడా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా కరెక్ట్ టైంకి పడేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు హామీలు మొత్తం గాల్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు రైతు బంధును రైతు భరోసాగా చేసారు కానీ ఇప్పటివరకు డబ్బులు పడలేదు. మా ఊర్లో సగానికి పైగా డబ్బులు ఎవరికి పడలేదు. సో అదే విధంగా మనకి లాస్ట్ గవర్నమెంట్ లో ఇలాంటి 6 గ్యారంటీలు అయితే లేవు కదా. ఈ ప్రభుత్వంలో మనకి 6 గ్యారంటీలు పెట్టారు. సో అది ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి కదా. లేదండి, వాళ్ళు అధికారం దక్కించుకోవడం కోసం ప్రజల్ని మభ్యపెట్టడానికే ఈ 6 గ్యారంటీలు తెచ్చారని నాకు అనిపిస్తుంది. అధికార దాహంతో ప్రజల్ని ఇట్లా మభ్యపెట్టడానికే చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని మనకి చాలా వరకు ఇప్పుడు డెవలప్మెంట్ విషయంలోకి వస్తే ఇంకా చేస్తామని చెప్తున్నారు కదా. సో ఇంక ఏమేమి డెవలప్మెంట్ చేస్తారు అనుకుంటున్నారు? ఆల్రెడీ డెవలప్మెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే డెవలప్మెంట్స్ చాలా బాగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ అంటే నాకేం కనిపిస్తలేదు ఇప్పటివరకు.